విద్యాబుద్ధులు బోధించి జ్ఞానాన్ని ప్రసాదించి మీ ముందు మాట్లాడగలిగే శక్తించిన ఉపాధ్యాయులందరికీ ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విచ్చేసిన మన చైర్మన్ రాధాకృష్ణ గారికి మరియు ఏసీపీ సార్ గారికి మరియు నాతోటి పేరెంట్స్ అందరికి కూడా ఈ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రయోగరాజుకు పేరు ఎలా వచ్చింది అంటే 3 నదుల సంగమమని మనం అంటాం. ఒకవైపు యమున, రెండో వైపు గంగా, మూడో వైపు సరస్వతి. ఆ కలయికలో ఆ పేరు వచ్చింది. భారతదేశంలో 140 కోట్ల జనాభాలో 60 కోట్ల జనాభా పుణ్యస్థానాలు చేసి ప్రయోగరాజు దీవెనలు పొంది మనసు ప్రశాంతంగా చేసుకున్నారు. శాంతినికేతన స్కూల్ స్థాపించిన ఎంతోమంది పేద తల్లిదండ్రుల పిల్లలను విద్యను అందించి ఎంతోమంది మన్యలు పేరు పొందిన ఇక్కడ మనం ఒక ప్రయోగరాజును చూస్తున్నాము. ఆ ప్రయోగరాజు పేరే రాధాకృష్ణ సార్. మరి ఆ రోజులలో రాజుల గద్దెను, రాజుల దుర్మార్గులను అంతం చేయాలని ఒక ఆలోచనతో చాణక్యుడు నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుని రాజును చేశాడు. మరి ఈ రోజులలో పేద తల్లిదండ్రుల పిల్లలను పైకి తీసుకొని రావాలని ఆలోచనతో ఒక పాఠశాల స్థాపించాడు. ఆ పాఠశాల పేరు శాంతినికేతన్ స్కూల్. మరి ఆ రోజులలో చాణక్యుడు చంద్రగుప్తుని రాజును చేశాడు. ఈ రోజులలో శాంతినికేతన్ స్కూల్ స్థాపించి విద్యార్థులను ప్రపంచ దేశాలలో పోటీ పడేలా మంచి విద్య అందించిన మేధావి రాధాకృష్ణ గారికి, సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర అనే ఒక చిన్న పిల్లోడు కలకత్తాలో విశ్వర్దత్త భువనేశ్వరి దేవుల కుమారుడు. అతడు తల్లిదండ్రుల సంస్కారాలతో మంచి విద్యను అందించడానికి స్కూల్కు పంపిస్తారు. ఆ రోజు స్కూల్కు పంపించిన రోజు ఆ అబ్బాయి, నరేంద్రుడు అనే అబ్బాయి ఏం చేస్తాడంటే ప్రతిరోజు తల్లిదండ్రులు ఒక జట్కా బండి మీద ఆ నరేంద్రుడిని ఇక్కడ స్కూల్కు పంపిస్తారు. ఆ జట్కా బండి మీద పోయేటప్పుడు ఆ జట్కా బండి మీద వెళ్తాడు ఆ నరేంద్రుడు. ఒకరోజు ఆ టీచర్ ఏం చెప్పిందంటే, బాబు నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతానంటే, ఆ నరేంద్రుడు ఏమన్నాడంటే నేను జట్కా వల్ల అవుతానని చెప్పాడు. ఈ వార్త ఆ తల్లిదండ్రులకు తెలిసింది, ఆ తల్లికి తెలిసింది. ఆ తల్లి భువనేశ్వరి దేవికి తెలిసిన తర్వాత తల్లి ఇంటికి వెళ్ళిన స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నరేంద్రుని తీసుకొని పూజా మందిరానికి తీసుకెళ్ళింది. ఆ పూజా మందిరంలో కృష్ణ భగవాన్ని ఫోటో చూపెట్టి 4 గుర్రాల జట్కా బండి నడిపే జట్కా వాళ్ళ కావాలని చెప్పి కృష్ణ భగవాన్ని ఫోటో అక్కడ చూపెట్టింది అనమాట. ఆ తల్లి చూపెట్టినప్పుడు అప్పుడు మనం ఏమనుకుంటామంటే పిల్లోడు ఒక కలెక్టర్ కావాలో, ఒక డాక్టర్ కావాలో, ఒక లాయర్ కావాలో, ఒక టీచర్ కావాలని కోరుకుంటాం. కానీ జట్కా బండి వాళ్ళ అంటే ఆ తల్లి ఏం చేసింది, మందిరానికి తీసుకెళ్లి 4 గుర్రాల శ్రీకృష్ణ భగవాన్ ఫోటో చూపెట్టి 4 గుర్రాల జట్కా బండి వాళ్ళ కావాలని చెప్పేసి ఆ తల్లి అన్నదన్నమాట. ఆ తల్లి అంటే అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ఆ ఉపాధ్యాయుని పేరు ఏం పేరు అంటే రామకృష్ణ పరమహంస. ఆ రామకృష్ణ పరమహంస విద్యా బోధనలతో, తల్లిదండ్రుల సంస్కారాలతో ఆ నరేంద్రుడు అనే ఆ నరేంద్రుడు అనే అబ్బాయి తల్లిదండ్రుల సంస్కారాలతో, ఉపాధ్యాయుల విద్యా బోధనలతో స్వామి వివేకానందుగా పేరుగా మారి ప్రపంచ దేశాలనే పేరుగాంచినటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. అంటే ఉపాధ్యాయుల పాత్ర, తల్లిదండ్రుల సంస్కారం 2 కలిస్తేనే 3వ సముద్రం అనేది ఇక్కడ వస్తుంది, సరస్వతి దేవి. ఆ సరస్వతి దేవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి మా రాధాకృష్ణ సార్కు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అబ్దుల్ అనే చిన్న కుర్రోడు. వాళ్ళ తండ్రి పేరు జలీల్ అబ్దుల్, తల్లి ఆసియమ్మ. వాళ్ళు పడవల వ్యాపారం అక్కడ సముద్రం దగ్గర చేసుకునేవాళ్ళు. ఆ అబ్బాయిని వాళ్ళు కూడా అక్కడ స్కూల్కి పంపిస్తారు. అక్కడ ఒక టీచర్ ఉంటాడు అన్నమాట. ఆ టీచర్ పేరు ఏం పేరు అంటే శివసుబ్రహ్మణ్యం స్వామి. ఆ శివసుబ్రహ్మణ్యం స్వామి బోధనలతోటి, ఈ తల్లిదండ్రుల సంస్కారాలతోటి అబ్దుల్ అనే ఆ కుర్రోడు డాక్టర్ అబ్దుల్ కలాంగా మారి భారతదేశానికే రాష్ట్రపతి స్థాయిలో ఎదిగాడు అన్నమాట. అంటే ఉపాధ్యాయుల పాత్ర ఎంత పెద్దదో మనమందరం తల్లిదండ్రులను గ్రహించవలసిన అవసరం అని ఒకటి ఉంది. ఇంకొకటి లాస్ట్ విషయం చెప్తా, ఎగ్జాంపుల్. భీమ్ అనే కుర్రవాడు మహారాష్ట్రలో అక్కడ జన్మిస్తాడు. ఆ భీమ్ అనే కుర్రవాడు చిన్నతనంలో అక్కడ వర్ణ వ్యవస్థ ఉంటుంది, వర్ణ వ్యవస్థను నువ్వు ఎదుర్కొని ఉంటాడు. ఆ తల్లి పేరు తల్లి రామ్జీ భీమాబాయిల కుమారుడు. ఆ వ్యక్తి వర్ణ వ్యవస్థలో ఉన్నా కానీ
ఆ తల్లిదండ్రులు మంచి సంస్కారాలతో ఆ అబ్బాయిని ఈ స్కూల్కు పంపితే ఆ ఉపాధ్యాయులు నేర్పిన సంస్కారాలతోటి ఈ తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారాలతోటి ఉపాధ్యాయుని బోధనలతోటి ఆ బోధనలు బోధించమని ఆ భీమ్ అనే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా మారి భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిగా మారాడనమాట. అయితే ఇప్పుడు ఈ శాంతినికేతన్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు చాలా మంచి టీచర్స్ ఉన్నారు. ఎందుకంటే మా కొడుకు పేరు పవన్ కుమార్, చాలా యాక్టివ్ మనిషి, ఎప్పుడు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మన సుకన్య మేడం అబ్జర్వేషన్ చాలా చేస్తుంది, చాలా మంచిగా ఎప్పటికప్పుడు అప్డేట్